వీళ్ళని చూస్తుంటే నాకు ఏర్పొస్తుంది. అలా అని నేను వారానికి ఒక్కసారి అన్నిసారి అరటిపండు బస్సులో బాగా చూడలేక డిహైడ్రేషన్ అవుతుంది. ఈ ఎండకి ఉడకలేక మీరు ఒక రేవంత్ రెడ్డి అన్న గారు మీకు ఒకరే కోరుకుంటా. నేను ఒక పెద్ద అభిమానిని. నేను ఒకటే చెప్తానండి, ఇగో నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అస్సలు లేదండి. 2022లో నోటిఫికేషన్ ఉందంటే నేను కూడా రాసినాను. కాకపోతే నా ధైర్యం లేక నాకు రాలేదు. పెద్ద మ్యాటర్ కాదు కానీ మీరు రాలేదు, బాధపడలేదు. నేను కూడా జీవో నెంబర్ 46 క్యాండిడేట్ మనస్ఫూర్తిగా కొంటున్నాను. ఇంకోటి సుధీర్ రెడ్డి సార్ ఇలా ఎంతమంది బాధపడుతున్నారు అంటే చాలా బాధపడుతున్నారు. సో అందరికి వాళ్ళు ఎంత నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని 19,000 నోటిఫికేషన్ ఎంత రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంటారు. గత నోటిఫికేషన్ కూడా సాగించారు. SIBC 5,000 ఇస్తే ఎవరికి సరిపోతుందండి? అది సరిపోదు. మీరు అనుకో దగ్గర 12 నుంచి 14 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అది దగ్గర చూడండి, 10 లక్షల మంది అప్లై చేస్తే 9,000 మంది వస్తున్నారు అంటే చూడు. మీరు ఈవెంట్స్ విషయంలో కూడా 3.8 లాంగ్ జంప్ కంపల్సరీ దానికి పెట్టండి. మీకు తిన్నాము, మీకు దాదాపు 100 కోరుతున్నాను నేను. అందుకే స్టూడెంట్స్ మాత్రం రన్నింగ్ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నారు. ప్రాపర్ గా ఒక గ్రౌండ్ లేదు. మార్పు గ్రౌండ్ కోసం మనస్ఫూర్తిగా చేయండి. వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా గ్రాటిట్యూడ్ 40 లక్షల తరపున సుధీర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 10 రోజుల నుంచి సార్తో ఉంటున్నా. బేసిక్ గా చాలా మంది 2.5-3 సంవత్సరాల నుంచి నన్ను మీరు మీడియా వాళ్ళందరూ గమనిస్తా ఉన్నారు. కనీసం గేట్ల దగ్గర కూడా రానియలేదు. అసలుంటిది సుధీర్ రెడ్డి సారు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావడానికి ముఖ్యమంత్రి గారి కాడికి పోయి పట్టుబట్టి మరి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీ కెన్ అండర్స్టాండ్. అప్పుడు కూడా నిరుద్యోగుల కోసం సార్ పోస్ట్ పోన్ చేసి అప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా సుధీర్ రెడ్డి సారు అప్పుడు కూడా వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కోసం కూడా ఫైట్ చేసి అది కూడా సాధించిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు నేను మొన్న KTR సార్ దగ్గర కూడా కలవడం జరిగింది. ఇప్పుడు పెద్దగా నేషనల్ మీడియా NDTV ఛానళ్ళు పెద్ద ఛానళ్ళు నేషనల్ ఛానల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా రేపు నెక్స్ట్ ప్లాన్ కూడా దానికి కూడా సుధీర్ రెడ్డి సార్ సపోర్ట్ గా ఉంటున్నాడు. ఇది మెయిన్ సుధీర్ రెడ్డి సార్ గ్రాటిట్యూడ్ చెప్పాలనేది 40 లక్షల తరఫున చెప్తున్నా. రెండో అంశం ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్లు ఏరా బాబు అంటే ఫస్ట్ ఏం చెప్పిర్రు, ఫస్ట్ SC కమిషన్ అని చెప్పిర్రు. 3 నెలలు గడిచింది. మళ్ళీ ఏమరా బాబు అంటే BC కమిషన్ అన్నారు, BC రిజర్వేషన్ అన్నారు. శాంతికుమారి అధ్యక్షతన కమిటీ వేసింది, ఆ నివేదిక రావాలన్నారు. SC రిజర్వేషన్ టాపిక్ పోయింది, BC రిజర్వేషన్ పోయింది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు పోయినాయి. ఇక దాని తర్వాత శాంతికుమారి నివేదిక అన్నాడు. దాని తర్వాత సిలబస్ కమిటీ మార్చాలన్నాడు. 10 అబద్ధాలు ఆడిండు. దాని తర్వాత రాహుల్ గాంధీ వచ్చి ఆడ చిక్కడపల్లికి వచ్చి ఏదో ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట ఎటుపోయిందని అడుగుతున్నా. దాని తర్వాత మళ్ళా ప్రియాంక గాంధీ గారు వచ్చి సరూర్ నగర్ లో ఉపన్యాసాలు ఇచ్చింది, ఉద్వేగపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చింది. అది ఎక్కడ పోయిందని చెప్తున్నాం. ఈ విధంగా KTR సార్ కూడా మేము ప్రత్యక్షంగా కలవడం జరిగింది. దాని తర్వాత నేషనల్ మీడియాలో ఇంకా ఊహెత్తన చేయాలనేది కూడా దీని మీద ఉన్నది. దాంతో పాటు ఈ రోజు 40 లక్షల మంది ఉంటే 3,000 ఉద్యోగాలు ఇస్తే అది ఎందుకు సరిపోతుంది అనేది కూడా మళ్ళొకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. దాంతో పాటు ఇక్కడ నేను 100 గంటలు పనిచేసి ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి చేసిన. మీరు వీకెండ్ అందరూ కూడా మీడియా వాళ్ళు క్లియర్ గా చూపించాలి. సో ఇక్కడ మనం కనుక చూపిస్తే మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఫిల్ చేసారు అనేది ఇక్కడ ఉన్నది. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ మినిస్టర్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూస్తున్నాము. BRS వాళ్ళు 78% ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు 21%. 70,000 అని చెప్తా ఉన్నారు. నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము డేరుగా మీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము మీకున్నదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ ఏ సంవత్సరంలో ఎన్ని ఇచ్చారు? 2022లో 33,204 ఇస్తే 2023లో 14,299 పోస్టులు ఇస్తే 2024లో 10,277 పోస్టులు ఇచ్చారు. 2025లో 2,350 పోస్టులు ఇచ్చారు. 2026లో 20 పోస్టులు ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను చాలా అథెంటిక్ గా 100 గంటలు పనిచేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నా. రేపు నేషనల్ మీడియా వస్తుంది. ఆ నేషనల్ మీడియా ముందర కూడా చెప్తా ఉన్నాను. ఇంకో అంశం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్తా ఉన్నారు. వేకెన్సీస్ మేము ప్రభుత్వం చేయాల్సిన పనిని నేను 100 గంటలు పనిచేసి నాకేం కర్మ,
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 55,444 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో 2,181 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ లో 945 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో 6,000 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 5,368 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు అరౌండ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తారు. 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు 1,40,000 ఉద్యోగాలకు భర్తీ చేయాలి కదా. మరి 3,000 ఇస్తే ఎవరు ముక్కలు పెడతాడు, ఎవరికి సరిపోతుంది అనేది కూడా ప్రధాన డిమాండ్. ఈ రోజు 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడ పోయిండు ఆ బుర్ర వెంకటేశం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇస్తుండు. అనవసరంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఈ చట్టపరమైన చర్యలు మొన్న 23 మంది దొంగ నకిలీ సర్టిఫికెట్లు రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్ డిఎస్సీలో హైదరాబాద్ లో 23 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొట్టారు. వాళ్ళ మీద చర్యలు తీసుకో. వీళ్ళు దొంగ మాటలు దొంగ హామీలు ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. రీసెంట్ గా జరిగినటువంటి చాలా మంది లీకులు చేశారు కదా, వాళ్ళంతా బయట తిరుగుతారు, వాళ్ళు నాన్ బెయిల్ కింద పెట్టాలి. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకో. టీజీపీఎస్సీ బోర్డు చాలా ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కేసులు వాళ్ళ మీద అనవసరంగా ఎవరెవరో వచ్చి అనవసరమైనటువంటి విద్యార్థుల మీద కేసులు పెట్టారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బుర్ర వెంకటేశం గారిని ప్రశ్నిస్తున్నాను. ఊరికే వచ్చి వార్నింగ్ ఇస్తా అంటే 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినావు నువ్వు? ఈ రోజు వచ్చి ఏదో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎవరు భయపడేటం లేరు. వీళ్ళందరూ కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. మీరే కొంచెం బ్యాక్ అయిపోతా ఉన్నారు. అవన్నీ కూడా గమనించాలని చెప్తా ఉన్నాం. అంతే కదా. మరి ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు రాస్తారోకులు చేస్తుంటే పట్టించుకుంటున్నారా? విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే. అయ్యా ఇలా పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 1 లో 500 ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 2 లో 8,000 ఉద్యోగాలు కావాలంటే ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా పట్టించుకుంటున్నా? ఇలా జియో 46 అంటే, ఇలా జియో 29 అంటే ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి? దోచుకుందాం, దాచుకుందాం, సంపాదించుకుందాం తప్ప ఇలా నిరుద్యోగుల మీద మాట్లాడే అవస్థ ఉందా వీళ్ళ మీద? ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే మేమే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. అశోక్ నగరా, దిల్సు నగరా, రేవంత్ రెడ్డి గారి ఇల్లా, రాహుల్ గారి ఇల్లా, ఎక్కడ పడితే అక్కడ వస్తాం మీరు రమ్మంటే. ఎందుకంటే మేమే తీసుకొస్తాం. మీరు ఇచ్చింది ఉద్యోగాలు 11 పైచీలకు మాత్రమే, 11,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. కానీ ఇలా మీరు పెద్ద అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు 70,000 అని, 80,000 అని, 90,000 అని. ఇవన్నీ కూడా ఇలా నిరుద్యోగం మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్కటి అర్థం చేసుకుంది, నోటిఫికేషన్ ఇస్తే బాగుంటది, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల దండయాత్ర త్వరలో కొనసాగుతుంది. నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీడీ అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది. ఇన్ సర్వీస్ వాళ్ళకి సపరేట్ టెట్ పెడుతున్నాం, తర్వాత నిరుద్యోగులకు, విద్యార్థులకు, బీడీ అభ్యర్థులకు సపరేట్ టెట్ పెడుతున్నాం. మరి విద్యాశాఖను మేము బలోపేతం చేస్తా, నేనే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? టెట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు క్వాలిఫై కావాలని చెప్పేసి చెప్పింది. మరి అలాంటి టెట్ని మీరు ఇన్ సర్వీస్ వాళ్ళకి ఒక రకంగా, విద్యార్థులకు ఒక రకంగా పెట్టడంలో మీ మతలబేంది? మరి మీరు ఉపాధ్యాయ సంఘాల దగ్గర డబ్బులు తీసుకున్నారా? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటోళ్ళు మీకు మరి ఇన్ సర్వీస్ లో వాళ్ళు క్వాలిఫై కారనే ఉద్దేశంతోనే వాళ్ళకి సపరేట్ టెట్ పెట్టి వాళ్ళందరినీ క్వాలిఫై చేసేసి మరి ఈ విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అదే విధంగా మేము జీవో నెంబర్ 108 గురించి ఎన్నోసార్లు మీకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఇలా కేంద్రంలో ఇస్తున్నట్టు, కేంద్ర విద్యాలయాల్లో ఇస్తున్నట్టు 66.6% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలని చెప్పి, అది కూడా మాకు అవసరం లేదు. మీ విద్యా కమిషన్ ద్వారా నువ్వు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా లేదా? మీ విద్యా కమిషన్ లో నువ్వు ఏం చెప్పినావు? 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా బీఈడ్ అర్హత కావాలి అని చెప్పేసి మీ విద్యా కమిషన్ దగ్గర ఆకునూరు మురళి గారి దగ్గర తీసుకున్నావు కదా, దానికి వెంటనే చట్టబద్ధత చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీ పార్టీ ఆఫీసులను, మీ సెక్రటరీలను ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా డిఎస్సికి సంబంధించి 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి అలా మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మరి మీ 25,000తో మెగా డిఎస్సి ఏదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికిప్పుడు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. మీ జీవో ప్రకారం తీసుకున్నా కూడా 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. మరి 1/3 వంతు భర్తీ చేయాల్సిన మా ఖాళీలను కూడా ఎందుకు భర్తీ చేస్తలేరని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏపీలో నిర్వహిస్తున్నట్టు గురుకుల, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా మోడల్ స్కూల్ ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే అందరు ప్రిపేర్, ఒకటే సబ్జెక్ట్ కాబట్టి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తే మీ ఉద్యోగాలకు బ్యాక్లాగ్ ఉండకుండా, ఖాళీలు ఉండకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశాలు ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా
మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన విధంగా మీ విద్యా కమిషన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఇవాళ టెట్ కోసం సుప్రీంకోర్టు దాకా పోయారు కదా, మీ టీచర్ ఉపాధ్యాయ సంఘాలు చెప్పినప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, మా బీఈడి వాళ్ళకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ కోసం మీరు ఎన్సిటి దగ్గర వెళ్ళి చైల్డ్ సైకాలజీ మా సబ్జెక్టు పెట్టి మీరు పార్లమెంట్ లో ఒప్పించి మా బీఈడి వాళ్ళకు ఎడ్జిటి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.